స్తోత్రం నాయన. ఉదయకాలం మొదలుకొని ఈ మధ్యాహ్న సమయం వరకు ప్రభా పరిశుద్ధాత్మ తండ్రిగా మీరు మా మధ్య నివాసం చేసిన విధానాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రం నాయన. అయా మీకే మీ పాదానికి స్తోత్రం. ప్రేమ గల మా రాజ్యానికే స్తోత్రం నాయన. విన్నటువంటి వాక్యాన్ని మీరు భద్రపరచండి ప్రభా. దినాల్లో మేము ఏ రీతిగా ఉండాలో మీరు మాకు బోధించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఈ కుమారుడు నిలబెట్టుకుని ప్రభా మీ వాక్యాన్ని మాకు వినిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రము. విన్నటువంటి వాక్యాన్ని భద్రపరచండి అయ్యా నాయన. ఈ యొక్క శ్రమకాల దినాల్లో మేము ఉంటుండగా నాయన ఆ శివ చెంతన ప్రభా మేము ఉండే కృప దయచేయండి. పరిశుద్ధ హృదయం మీరు మాకు దయచేయండి. హృదయ శుద్ధి లేకుండా మేము ఏమి చేసినా నాయన పనికిరాదు కనుక నాయన మా హృదయాన్ని మేము భద్రపరుచుకొని దాన్ని శుద్ధి చేసుకుని ప్రభా నీ శిలువ చెంతకు వచ్చి నీ శిలువ పాదాలు కనుమరి పాదాల యొక్క ప్రభా పశ్చాత్తాప హృదయంతో తండ్రి మా జీవితాలు గడిపే వాక్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. మరొకసారి ఈ శ్రమకాల దినాల్లో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రం నాయన. మీ యొక్క కృప కొరకు మీకు స్తోత్రం తండ్రి. ఆయుష్ ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు. ఏమైనా బిడ్డలందరినీ కూడా ప్రభా ఈ యొక్క దినాల్లో ప్రభా వారిని మీరు ప్రతిష్ఠించి ప్రభా మీ యొక్క ఆత్మతో నింపిన ఆయన ఎల్లప్పుడూ నీ శిలువ దగ్గర ప్రభా తమ హృదయాలను కుమ్మరించి తమ పాపాలు ఒప్పుకున్న పశ్చాత్తాప హృదయంతో మీ అందరు చేరే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రస్తుతం తండ్రి. ఈ ఒక ఆచారం కార్యక్రమం అయినా మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుని ఇప్పటికైనా మీరు ఉపవాసం ఉండి నా పాదిన దగ్గర వస్తే నేను మిమ్మల్ని మీ దేశాన్ని స్వస్థపరుస్తానని చెప్పిన దేవుడు కనుక ఆయన మా హృదయ స్థితిని మీకు అప్పచెప్పి మా యొక్క పరిస్థితులన్నింటినీ మార్చుకునే కృపను మీరు మాకు దయచేయండి కదా. ఈ శిలువ చెంత మేము ఉండాలి కదా. ప్రతి బిడ్డ తమ జీవితంలో తమ సమయాన్ని వెచ్చించుకునవా ఈ 40 దినాల ప్రభా మీలో ఎదుగుకు సహాయం చేయండి ఆయన. మీరే మాతో మాట్లాడండి, మీ బలాన్ని దయచేయండి. ఉపసించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డల మీద నీ దృష్టి ఉంచనట్లు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే స్తోత్రం 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 ప్రభా. ఆయన బిడ్డల ప్రేమతో తెచ్చిన ప్రాణులను దీవించండి. చేతి ఇచ్చి ఉంటుండగా ప్రభా వారి హస్తాన్ని మీరు బలపరచండి. రెట్టింపు ఆశీర్వాదం మా బిడ్డలకి దయచేయమని ప్రజలు అడుగుతున్నాను. నీ కృపా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆయన బిడ్డలను కూడా మీరు ఆయన బలపరచండి. ప్రతి అవసరంగా మీరు తీర్చండి. ప్రతి ఉన్న చంటి బిడ్డలు ఎవరి బిడ్డలు ఆయన ప్రతి ఒక్కరిని నీ బాధ్యత సమర్పించుకొచ్చున్నాం. అనారోగ్య స్థితిలో బాధపడుతున్న బిడ్డలు మీకు సమర్పిస్తున్నాం. ఉద్యోగాల కోసం ఆయన ఎదురు చూస్తున్న బిడ్డలతో మీరు ఉంటున్నాయన. ముఖ్యంగా ప్రభా స్టూడెంట్స్ అయినా ఎగ్జామ్స్ కు సిద్ధపడుతుంటుండగా ప్రభా ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి అయినా. బిడ్డలందరూ చక్కగా రాసిన విజయం పొందే కృపను దయచేయమని వారి విషయంలో తల్లిదండ్రులు చేస్తున్న ప్రార్థన సగమని చేస్తున్న ప్రార్థన మీరు అంగీకరించి అన్ని విషయాల్లో వారికి మీరే తోడుగా ఉండి నడిపించి మహిళపని నీ యొక్క పక్షుత రాకడగా మమ్మల్ని సిద్ధపరచమని మీరే మమ్మల్ని అందరినీ అయినా నీ ప్రేమతో అలంకరించి ప్రభా ఒకరి ఒక ప్రేమ కలిగి మేము నడుచుకుంటూ కూడా మీరే సహాయం చేసి మహిళ పొందమని త్వరగా సేనాములు అడిగి అడుగుతున్నాను తండ్రి.